ఈ ఎన్వి అనేది అంటే పక్కోడిది ఏది చూసినా ఇది కావాలి. అంటే నేను చెప్పేది మరలా చెప్తున్నాను, ఈరోజు టైటిల్ 7 Deadly Sins. పక్కోడు ఉద్యోగం కావాలి, పక్కోడు కారు కావాలి, పక్కోడు భార్య కావాలి, పక్కోడు భర్త కావాలి, పక్కోడిదే కావాలి. నీకని భర్త వద్దు, నీకని భార్య వద్దు, పక్కోడిదే కావాలి. కొంతమందికి ఎంగిల్గా ఇష్టం అంట, ఫ్రెష్ ఇష్టం ఉండదంట, కుక్క బ్రతుకంట. హ్యావ్ సమ్ డిగ్నిటీ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు ఏదో వాళ్ళు అది ఇస్తాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నప్పుడు దేవుని బిడ్డగా నువ్వు బ్రతుకుతే తండ్రి నీకేం తప్పు చేయడు, నీకు బెస్ట్ ఇస్తాడు. హీ విల్ గివ్ ద బెస్ట్ వాట్ ఈస్ రైట్ ఫర్ యూ. నీకు తగినది, నీకు మేలైనది నీకు అనుగ్రహిస్తాడు. బైబిల్ చూసినప్పుడు అండి, నిర్గమకాండం 20:17 వచ్చిన చదువుదామా. Exodus chapter 20:17. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని తగు దేనినైనను ఆశింపకూడదు. భార్య వరకు అర్థమైంది. ఎద్దు అంటే ఏంటి? ఈరోజు లెక్కల బైకు, కారు. నెక్స్ట్ దాసినైనను, దాసుడైనను ఏది ఆశింపకూడదు, ఆశింపద్దు. డోంట్. నీకు ఏదైనా కావాలంటే దేవుడు అడుగు. పొరుగుని నువ్వు ఆశించాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎంతోమంది పొరుగుడు ఆశించేటప్పుడు ఏమవుతుందంటే, పొరుగుడు నీ దగ్గర అవసరంకి వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ తెలిసి లాక్ చేస్తావని, నువ్వు ఏది ఆశపడ్డావో అది వస్తావు. యాసా వచ్చాడు యాకోబు దగ్గరికి. రే చచ్చిపోతాను రా, తింటాను కవరా. ఏమన్నాడు యాకోబు? నీ జ్యేష్ఠత్వ హక్కుని నాకు లెట్స్ డు ఎ ట్రేడ్ ఎక్స్చేంజ్. చరిత్ర చూస్తే జూడాయిజంలో కనబడుతుంది. ఏసావుని వాళ్ళు తరుముతూ వచ్చారు, హంటర్స్ చంపుతానికి. ఆయన ఇంకా ఏమాత్రం శక్తి లేక చచ్చిపోయే పరిస్థితులు వచ్చాడంట. ఒరే అదేది ఎర్రగా కనబడుతుంది, కొంచెం ఎవరా బాబు చచ్చిపోయేలా ఉన్నానరా అంటే, ఈయన అంటున్నాడు, నువ్వు ఎట్లా చావబోతున్నావు, ఆ జ్యేష్ఠ పక్క నాకు ఇవి, అప్పుడు నీకు ఇస్తా. నువ్వు బ్రతకాలంటే నువ్వు నెంబర్ 2 నా కింద ఉండాలి, నీది నాకు కావాలి. యు సీ, బికాస్ హీ ఎన్వీడ్. తన సహోదరుడు కలిగింది తనకు కావాలని ఆశపడ్డాడు కాబట్టి వాడు చచ్చే పరిస్థితులు ఉన్నా కూడా నీది నాకు ఇస్తేనే నేను నీకు ఇస్తా. బీ కేర్ఫుల్, దట్ ఈస్ అ సిన్. అది పాపం. దేవుడు నిన్ను నెంబర్ 2గా పుట్టించాడంటే నెంబర్ 2గా ఉంటానికి సంతోషపడు. దేవుడు నెంబర్ 3గా నిన్ను పుట్టించాడంటే నెంబర్ 3గా ఉంటానికి సంతోషపడు. నేను నెంబర్ 1ని రీప్లేస్ చేస్తాను అనుకోవద్దు. దేవుడు ఎవరు మొదట పట్టాలి, ఎవరు సెకండ్ పట్టాలి, ఎవరు మూడోది పట్టాలి. అదే రీతిగా దేవుడు కూడా ఒకటి ఎట్లా ఉండాలి దేవుడు నిర్ణయిస్తాడు. నువ్వు దేవుడు ముందు సరిగా ఉండు. హెచ్చించువాడు దేవుడు, తగ్గించువాడు దేవుడే. అండ్ దెన్ ఇఫ్ యు రీడ్ బైబిల్ చూసినప్పుడు అండి, Proverbs 14:30 చదివినప్పుడు, ఏ హార్ట్ అట్ పీస్ గివ్స్ ద బాడీ లైఫ్, బట్ ఎన్వీ రాట్స్ ద బోన్స్. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. సాత్వికం, ఇఫ్ యు కెన్ బి కంటెంట్ఫుల్, నీకు సాత్వికంతో, నిమ్మలంతో, నెమ్మదితో నువ్వు బ్రతకగలిగితే నీకు జీవమట, ఆరోగ్యంగా ఉంటావంట. కానీ అదే సమయంలో ఏం తెలియజేయబడుతుంది చూడండి, మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరము ఇంకోటి చూసి ఎప్పుడు చూసినా నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలంటే ఎముకలకు కుళ్ళు అంట. దాన్ని బట్టి పక్కడు పాడవుతాడా, నువ్వు పాడవుతావా? పాడైంది నువ్వే. నీ ఎముకలకు కుళ్ళు పట్టింది. కుళ్ళు ఎట్లా రాత్రి వెళ్ళిపోదు, స్లోగా పాకుతుంది, మొత్తానికి నాశనం అవుతుంది. అండ్ ఎముకలు అన్నా సరే, ఇప్పుడు బైబిల్ ఎప్పుడైనా సరే ఎముక అన్నప్పుడు రిమెంబర్ స్ట్రక్చర్. ఒక మనిషికి స్ట్రక్చర్ ఎముకలు. స్ట్రక్చర్ పోయిందనుకో మనుషుడు పోయాడు. హ్యావ్ స్ట్రక్చర్ ఇన్ లైఫ్. డు నాట్ ఎన్వీ అదర్స్. హ్యావ్ స్ట్రక్చర్ ఇన్ లైఫ్. నువ్వు ఎవరో, నువ్వు వచ్చిన స్థానం ఏంటో, నువ్వు ఎదిగిన విధానం ఏంటో, నువ్వు దేవుడితో ఎలా ఉన్నావో దాని తగినట్టుగా దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. ఇంకోటిని చూసి నాకు అలా కావాలని ఆశపడాల్సిన అవసరం లేదు. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు ధైర్యంగా చెప్పగలుగుతారు, దేవుడు నన్ను దీవించిన విధానం బట్టి నేను తృప్తి కలిగి ఉన్నాను అని చెప్పగలిగిన వారు బిగ్గర కాలేలు చెప్తారా అండి? టైం అయింది, చివరిది చెప్పి ముగిస్తున్నాను. గర్వం. Should I choose DevOps as a